ఒలింపిక్స్ లో ఆడుతూ దారుణంగా చనిపోయిన క్రీడాకారులు. నెంబర్ 1 ఫ్రెండ్స్, ఈ క్రీడ పేరు లూజ్. ఇందులో పాల్గొనే క్రీడాకారులు ఒక బోర్డు మీద పడుకొని ఐస్ ట్రాక్ మీద స్లైడింగ్ చేస్తారు. 2010లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ లో జార్జియాకి చెందిన 21 ఏళ్ల నోడార్ కుమార్తెషివిలి మ్యాచ్ కి ముందు ఐస్ ట్రాక్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హై స్పీడ్ లో టర్న్ తీసుకున్నప్పుడు అతను బ్యాలెన్స్ తప్పి గాల్లో ఎగిరి పక్కనున్న మెటల్ పోల్ తో గుద్దుకుంటాడు. అక్కడ ఉండే మెడికల్ క్రూ అతనికి వెంటనే సిపిఆర్ ఇచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అయితే దురదృష్టవశాత్తు నోడార్ హాస్పిటల్ లో చనిపోయాడు. నెంబర్ 2 పోర్చుగల్ కి చెందిన ఫ్రాన్సిస్కో లజారో అనే ఈ అథ్లెట్ ఒక మారథాన్ రన్నర్. 1912లో స్వీడన్ లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ లో అతను మారథాన్ రేస్ లో పాల్గొన్నాడు. అయితే రేస్ స్టార్ట్ కాక ముందు ఎక్కువ చెమట రాకూడదని అతను తన శరీరం మొత్తం మీద నూనె రాసుకున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఈ చిన్న పని అతని ప్రాణాలే తీసేసింది. యాక్చువల్లీ అది సమ్మర్, పైన భగభగ మండే సూర్యుడు అండ్ అంత తీవ్ర ఎండల్లో ఈ క్రీడాకారులు 42 కిలోమీటర్ల ఈ మారథాన్ రన్ ను కంప్లీట్ చేయాలి. లజారో రేస్ ను స్ట్రాంగ్ గా స్టార్ట్ చేస్తాడు. అయితే కొద్దిసేపుకి అతని చర్మం మీద ఉండే నూనె ఆపోజిట్ ఎఫెక్ట్ చూపించింది. అతన్ని కూల్ చేసే బదులు ఆ నూనె అతని బాడీని ఇంకా వేడి చేసింది, చెమట రానియకుండా. చెమట రాకపోవడంతో ఆ హీట్ అతని బాడీ లోపలి ఉండిపోయింది. 30 కిలోమీటర్ల దూరంలో వచ్చినప్పుడు ఆ వేడి వల్ల